క్వాంటమ్ కంప్యూటింగ్ అనగానే మనకు చాలా పెద్ద పెద్ద సైన్స్ కాన్సెప్ట్స్ గుర్తొస్తాయి కదా, కానీ అసలు కథ మొదలైంది ఒకే ఒక్క చాలా సింపుల్ ప్రశ్నతో. ఆ చిన్న ప్రశ్న ఈరోజు కొన్ని బిలియన్ డాలర్ల గ్లోబల్ రేస్గా ఎలా మారిందో, ఆ జర్నీ ఏంటో ఈరోజు చూద్దాం. అవును, అన్నీ మొదలైంది ఈ ప్రశ్నతోనే. లెజెండరీ ఫిజిసిస్ట్ రిచర్డ్ ఫెయిన్మాన్ మెదడులో పుట్టిన ఆలోచనే ఇది. అసలు మన క్లాసికల్ కంప్యూటర్లో ఈ విశ్వాన్ని ఉన్నది ఉన్నట్టుగా సిమ్యులేట్ చేయగలవా? నిజంగా వాటికి ఆ సత్తా ఉందా? ఈ ప్రశ్నతోనే ఒక కొత్త ప్రపంచం మొదలైంది. సరే, ఈ ప్రయాణంలో మనం 5 ముఖ్యమైన ఘట్టాలని చూడబోతున్నాం. ఫెయిన్మాన్ అసాధ్యమైన సిమ్యులేషన్ దగ్గర మొదలుపెట్టి మొదటి క్వాంటమ్ స్పీడప్ ఎలా వచ్చిందో చూస్తాం. ఆ తర్వాత ఒక ఆల్గోరిథం ఎలా పుట్టిందో తెలుసుకుని ఈ క్వాంటమ్ కంప్యూటర్లు మనకు ఎలా అందుబాటులోకి వచ్చాయో చర్చిస్తాం. చివరిగా ఇప్పుడు నడుస్తున్న క్వాంటమ్ వింటర్ చర్చ గురించి కూడా మాట్లాడుకుందాం. ఓకే, మన మొదటి టాపిక్ ఫెయిన్మాన్స్ ఇంపాసిబుల్ సిమ్యులేషన్. అసలు ఈ కథంతా మొదలవడానికి కారణమైన సమస్య 1980ల టైంలో ఫెయిన్మాన్కి ఒక విషయం చాలా క్లియర్గా అర్థమైంది. అదేంటంటే క్వాంటమ్ మెకానిక్స్ని మోడల్ చేయడానికి మన దగ్గరున్న క్లాసికల్ కంప్యూటర్లు అస్సలు సరిపోవు అని. అసలు ఎందుకు అలా అనిపించింది ఆయనకి? సమస్యంతా ఇక్కడే ఉంది. క్వాంటమ్ ఫిజిక్స్ని ఒక క్లాసికల్ కంప్యూటర్లో సిమ్యులేట్ చేయాలంటే విపరీతమైన రిసోర్సెస్ కావాలి. అంటే ఒక చిన్న సిస్టంలో కొన్ని కణాలను తీసుకున్నా సరే, వాటి మధ్య ఉండే ఇంటరాక్షన్స్ లెక్కించడానికి అవసరమైన కాన్ఫిగరేషన్స్ ఒకదాని తర్వాత ఒకటి విపరీతంగా పెరిగిపోతాయి. అంటే n⁴ అనమాట. ఇది ఎంత పెద్ద నంబర్ అంటే ప్రపంచంలో ఉన్న ఏ సూపర్ కంప్యూటర్ కూడా దీన్ని హ్యాండిల్ చేయలేదు. దీన్నే ఎక్స్పోనెన్షియల్ ప్రాబ్లం అంట. ఈ స్లైడ్లో ఫెయిన్మాన్ డయాగ్రమ్స్ చూడొచ్చు. దీని ద్వారానే ఆయన ఆ విచిత్రమైన క్వాంటమ్ ఎఫెక్ట్స్ని చూపించారు. అంటే ఒకే ఫోటాన్ ఒకేసారి చాలా దారులో వెళ్ళగలగడం, లేదా 2 కణాలు ఎంత దూరంలో ఉన్నా ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయి ఉండటం. ఇవి క్లాసికల్ ఫిజిక్స్ అస్సలు వివరించలేదు. వీటినే మనం సూపర్పొజిషన్, ఎంటాంగిల్మెంట్ అని పిలుస్తాం. మన సాధారణ కంప్యూటర్లకి ఈ లెక్కలు అర్థం కావు. వాటికిది అసాధ్యం. అందుకే 1980లో ఫెయిన్మాన్ చాలా ఫేమస్గా అన్నారు, ప్రకృతి క్లాసికల్ కాదు దేవుడా, మీరు ప్రకృతిని సిమ్యులేట్ చేయాలనుకుంటే దాన్ని క్వాంటమ్ మెకానికల్గానే చెయ్యాలి. ఎంత సింపుల్గా, పవర్ఫుల్గా చెప్పారో చూడండి. సో ప్రకృతిని అర్థం చేసుకోవాలంటే ప్రకృతిలాగే ఆలోచించే మెషీన్ కావాలి. సమస్యలోనే పరిష్కారముంది. ఈ ఒక్క ఆలోచనే మొత్తం కంప్యూటింగ్ చరిత్రను మార్చేసింది. ఓకే, ఫెయిన్మాన్ ఎందుకు క్వాంటమ్ కంప్యూటర్ కావాలో చెప్పారు. కానీ అది నిజంగా క్లాసికల్ కంప్యూటర్ కంటే బెటరా, వేగంగా పనిచేస్తుందా అని నిరూపించాలి కదా. ఆ పని చేసినవారే డేవిడ్ డ్యూచ్. ఆయన మొదటి క్వాంటమ్ స్పీడప్ను మనకు చూపించారు. అసలు క్వాంటమ్ కంప్యూటర్లకు ఆ పవర్ ఎక్కడ్నుంచి వస్తోంది? దాని వెనకున్న సీక్రెట్ క్వాంటమ్ పారలెలిజం. సింపుల్గా చెప్పాలంటే సూపర్ పొజిషన్ వల్ల ఒక క్వాంటమ్ కంప్యూటర్ ఒకేసారి చాలా వాల్యూస్ని ప్రాసెస్ చేయగలదు. ఇదెలా ఉంటుందంటే ఒక క్లాసికల్ కంప్యూటర్ ఒక పెద్ద చిట్టడివిలో ఒకే దారిలో వెతుక్కుంటూ వెళ్తే క్వాంటమ్ కంప్యూటర్ అన్ని దారుల్లో ఒకేసారి వెతుకుతుంది. సో ఆన్సర్ చాలా ఫాస్ట్గా దొరుకుతుంది. ఇదే దాని సూపర్ పవర్. ఇక్కడే మొదటిసారి క్వాంటమ్ అడ్వాంటేజ్ అంటే ఏంటో మనకు తెలిసింది. డేవిడ్ డ్యూచ్ అల్గారిథం చూడండి. ఒక ఫంక్షన్ కాన్స్టెంట్ లేదా బ్యాలెన్స్డ్ అని చెప్పడానికి క్లాసికల్ కంప్యూటర్కి 2 సార్లు చెక్ చేయాల్సొస్తుంది. కానీ క్వాంటమ్ కంప్యూటర్ అదే పనిని కేవలం ఒక్క క్వెరీతోనే చేసేస్తుంది. రెండింటికి ఒకటికి తేడా చిన్నదే అనిపించొచ్చు, కానీ ఇదొక కొత్త రకం కంప్యూటింగ్ కెపాసిటీకి పునాది వేసింది. ఓకే, క్వాంటమ్ కంప్యూటర్లు ఫాస్ట్ అని తెలిసింది. కానీ వాటితో పనులు ఎలా చేయించాలి? అక్కడికే వస్తాయి అల్గోరిథమ్స్. ఇప్పుడు మనం ఒక క్వాంటమ్ జీనియస్ ఎలా ఆలోచిస్తాడో చూద్దాం. లోవ్ గ్రోవర్. ఆయన సృష్టించిన అల్గోరిథం వెనుకున్న స్పార్క్ ఏంటో తెలుసుకుందాం. ఆయన థింకింగ్ ప్రాసెస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. గ్రోవర్ ప్రాసెస్ చాలా కూల్గా ఉంటుంది. ఫస్ట్ స్టెప్, ఆయనకు ఫిజికల్ వరల్డ్ నుంచి ఇన్స్పిరేషన్ వచ్చింది. క్వాంటమ్ సిస్టమ్స్ సహజంగా తక్కువ ఎనర్జీ ఉన్న చోటికి ఎలా వెళ్తాయో ఆయన ఇమాజిన్ చేసుకున్నారు. సెకండ్ స్టెప్, ఈ ఐడియాను మ్యాథ్స్లోకి, అంటే ష్రోడింగర్ ఈక్వేషన్లోకి మార్చారు. ఫైనల్ స్టెప్, ఆ మ్యాథ్స్ని క్వాంటమ్ కంప్యూటర్ రన్ చేసేలా రివర్సిబుల్ ఆపరేషన్స్గా మార్చారు. చూసారా, ఫిజిక్స్, మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్ 3 కలిస్తే ఎలాంటి క్రియేటివిటీ వస్తుందో. సరే, ఇవన్నీ థియరీస్.
పేపర్ల మీద ల్యాబ్లలో ఉంటే సరిపోదు కదా. ఈ పవర్ఫుల్ టెక్నాలజీని రీసెర్చర్లకి, పబ్లిక్కి అందుబాటులోకి ఎలా తెచ్చారు? ఇక్కడే ఐబీఎం చాలా పెద్ద రోల్ ప్లే చేసింది. ఈ థియరీ ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్గా ఎలా మారిందో చూద్దాం. ఐబీఎం క్వాంటమ్ ప్లాట్ఫామ్ జర్నీ చూడండి. 2016లో క్వాంటమ్ ఎక్స్పీరియన్స్ పేరుతో కేవలం 5 క్యూబిట్ ప్రాసెసర్తో మొదలైంది. 2017లో కిస్కిట్ వచ్చింది. దీంతో మనం కోడ్ రాయొచ్చు. 2019 వచ్చేసరికి జూపిటర్ నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ ఇంటిగ్రేట్ చేశారు. 2021లో ఐబీఎం క్వాంటమ్ కంపోజర్ ల్యాబ్గా మారింది. ఇక 2024లో అయితే సర్వర్లెస్ మోడల్కి వెళ్ళిపోయింది. అంటే కేవలం 8 సంవత్సరాలలో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ నుంచి గ్లోబల్ క్లౌడ్ సర్వీస్గా మారింది. ఎంత ఫాస్ట్ డెవలప్మెంట్ కదా. ఈ యాక్సెసిబిలిటీలో క్వాంటమ్ కంపోజర్ ఒక గేమ్ చేంజర్. ఇదేం చేసిందంటే కష్టమైన క్వాంటమ్ ప్రోగ్రామింగ్ని ఒక విజువల్ ఇంటర్ఫేస్గా మార్చేసింది. ఇది అచ్చం మనం మ్యూజిక్ కంపోజ్ చేసినట్టుంటుంది. నోట్స్ని అరేంజ్ చేసినట్టు మనం క్వాంటమ్ సర్కిట్లను డ్రాగ్ అండ్ డ్రాప్ చేయవచ్చు. దీనివల్ల కేవలం పెద్ద సైంటిస్ట్లే కాదు, స్టూడెంట్స్, కొత్తగా నేర్చుకునేవాళ్లు కూడా క్వాంటమ్ వరల్డ్లోకి చాలా ఈజీగా ఎంటర్ అవ్వగలుగుతున్నారు. ఓకే, ఇంత డెవలప్మెంట్, ఇంత ఇన్వెస్ట్మెంట్ అంతా బావుంది. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక పెద్ద చర్చ నడుస్తోంది. ఈ హైప్ అంతా నిజమేనా, లేక మనం ఒక క్వాంటమ్ వింటర్ వైపు వెళ్తున్నామా? అంటే ఈ టెక్నాలజీ మీద ఆశలు అడుగంటిపోయే ప్రమాదముందా? ఇలాంటి వింటర్ అనే పదం టెక్నాలజీలో కొత్తేం కాదు. చరిత్రలో ఏఐ వింటర్ అని ఒకటుంది. ఒకప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కానీ ఆశించిన రిజల్ట్స్ రాకపోవడంతో ఫండింగ్ ఆగిపోయింది, రీసెర్చ్ నెమ్మదించింది. దాన్ని ఏఐ వింటర్ అంటారు. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా అదే స్టేజ్లో ఉందా అనేది పెద్ద ప్రశ్న. అయితే ఒకవైపు ఈ వింటర్ భయాలున్నా మరోవైపు డబ్బు మాత్రం వరదలా పారుతోంది. ఈ చార్ట్ చూడండి. ఒక్క చైనాయే $15 బిలియన్ పెడుతోంది. జర్మనీ, యుఎస్ఏ కూడా బిలియన్లలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం పెట్టుబడి ఇప్పటికే $30 బిలియన్ దాటిపోయింది, ఇంకా పెరుగుతూనే ఉంది. సో డబ్బు పరంగా చూస్తే ఇది వింటర్లాగా అస్సలు కనిపించడం లేదు. కానీ డబ్బు ఒకటే ఉంటే సరిపోదు కదా. ఇంకా చాలా పెద్ద పెద్ద సవాళ్లు మన ముందున్నాయి. క్యూబిట్లు ఇంకా చాలా నాయిసీగా ఉన్నాయి. అంటే వాటిలో ఎర్రర్స్ ఎక్కువ. ఈ ఎర్రర్ కరెక్షన్ అనేది ఇంకా సాల్వ్ కాని ఒక పెద్ద పజిల్. ఇక ఇంట్లో క్వాంటమ్ ల్యాప్టాప్లు రావటానికి ఇంకా కొన్ని దశాబ్దాలు పట్టొచ్చు. క్యూబిట్స్ని స్టేబుల్గా ఉంచడం, వాటిని అతిశీతల ఉష్ణోగ్రతల్లో మెయింటైన్ చేయడం, ఇవన్నీ చాలా పెద్ద ఇంజనీరింగ్ ఛాలెంజెస్. మరి ఫైనల్గా మనం ఎక్కడున్నాం? ఇదొక టెక్నాలజికల్ వింటరా, లేక ఒక కొత్త శకం మొదలవుతోందా? ఈ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం ఇప్పుడే చెప్పలేం. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టం. రిచర్డ్ ఫెయిన్మాన్ అడిగిన ఆ ఒక్క చిన్న ప్రశ్నతో మొదలైన ప్రయాణం ఇప్పుడు ప్రపంచ భవిష్యత్తును నిర్దేశించే ఒక పెద్ద శక్తిగా మారింది. దీని నెక్స్ట్ చాప్టర్ ఏంటో మనందరం కలిసి చూడబోతున్నాం.